ఓం హ్రీం భైరవి గ్లాం హ్రీం స్వాహ నిర్జన ఆస్ట్రోభిషకులకి స్వాగతం. ఈరోజు 2026 ఫిబ్రవరి నెలలో మేషరాశి వాళ్ళకి ఏం జరగబోతుందని దాని గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మేషరాశి వాళ్ళకి చాలా ముఖ్యంగా నాకు అనిపించేది ఏంటంటే పెళ్లి గురించి మనం మాట్లాడడం అయితే. సో వివాహ యోగం ఖచ్చితంగా ఉంది. సో ఆ వివాహ యోగంలో సంబంధాలు వెతుకుతూ ఉంటారో ఏ సమస్య సెట్ అవ్వడంలో లేట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మేషరాశి వాళ్ళకి ఖచ్చితంగా పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి. మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇమీడియట్ గా పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే సాడే సాత్ గురించి. చాలా మంది జ్యోతిషులు వచ్చేసి సాడే సాత్ గురించి చాలా భయం వేసేలాగా చెప్తూ ఉంటారు. సో అక్కడ మనము ఏమి ఆలోచించాలంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక సాడే సాతి మనకి ఎఫెక్ట్ చేయాలంటే అష్టక వర్గంలో పాయింట్స్ చాలా ఇంపార్టెంట్గా చూడాలి. సో మీ ఒక జాతకంలో మీనరాశిలో అష్టక వర్గంలో భిన్నాష్టక వర్గంలో శనిగ్రహం ఎన్ని పాయింట్స్లు ఇచ్చింది అని ఒకసారి చూడండి. దాని మీద అది మారకడై ఉండాలి, దశా పీరియడ్లో ఉండాలి, మల్టిపుల్ వేస్లో చూసినప్పుడు మాత్రమే సాడే సాతి గురించి సరిగ్గా అవగాహన వస్తుంది. దాన్ని వదిలేసి మనము ఊరికే సాడే సాతిని భయపడడం తప్పు. అలాగే అంత భయం ఉంటే మనము హనుమాన్ చాలీసా చెప్పొచ్చు, హనుమంతుడి గుడికి వెళ్ళొచ్చు, శని గుడికి వెళ్ళొచ్చు, ఇలాంటి రెమెడీస్ ఉన్నాయి. తర్వాత ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ నెలలో ఏదైనా మీరు ప్రాపర్టీ రిలేటెడ్ విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే, ట్రై చేస్తూ ఉంటే, గృహ నిర్మాణం చేయాలనుకుంటూ ఉంటే ఖచ్చితంగా చాలా మంచి అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో కూడా చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుందన్నమాట. అలాగే నవమ భావంలో రాష్ట్రాధిపతి ఉండడం చాలా చాలా మంచిది. విదేశానికి జాబ్కి ట్రై చేస్తున్న వాళ్ళకి, కొత్త జాబ్కి ట్రై చేస్తున్న వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తున్న వాళ్ళకి చాలా చాలా మంచి ఫలితం ఉంటుందన్నమాట. అలాగే దశమ భావంలోనే సూర్యుడు ఉండడము యూజువల్గా గవర్నమెంట్ జాబ్లో ట్రై చేస్తున్న వాళ్ళకి చాలా చాలా మంచి పాజిటివ్ రిజల్ట్ ఉంటుందన్నమాట. కానీ సంతానానికి ప్రయత్నిస్తున్న దంపతులకి కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి.